హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్‌గా చూసేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆస్ట్రేలియాలో ఉండే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చేస్తూ ఉంటాననమాట. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏ వీడియో చూయించబోతున్నాను అంటే ఆస్ట్రేలియాలో రీసెంట్‌గా మేమైతే ఒక ట్రిప్‌కి అయితే వెళ్ళామనమాట. లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను కొన్ని మిస్టేక్స్ అయితే చెప్పాను. క్యాంపెయిన్ అని చెప్పాను కదండీ! అది క్యాంపెయిన్ కాదు. సారీ, రాంగ్ వర్డ్ అయితే యూజ్ చేశాను. ట్రిప్‌కెళ్ళామనమాట. ఆ ట్రిప్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈరోజు ఒక వీడియోలో అయితే చెప్తాను. ఇది పార్ట్ 2 అనుకోవచ్చనమాట. కంప్లీట్‌గా నేనైతే అన్ని వీడియోస్ షేర్ చేయట్లేదండి. ఎందుకు అంటే లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగైతే పెడతాననమాట. మీలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ట్రిప్స్‌కి ఇలాగైతే ప్లాన్ చేసుకోండి. మేమెళ్ళాలి అనుకోని 1 డే ముందైతే ఇలా ప్రిపేర్ అయ్యామనమాట. వెంటనే అప్పటికప్పుడైతే టెంట్ ఇవన్నీ గూడా కొనాల్సొచ్చింది. ముందు నుంచి ప్లానింగ్ ఉంటే పర్ఫెక్ట్‌గా అన్నీ రెడీ చేసుకొని వెళ్ళుండొచ్చు. మేమైతే అప్పటికప్పుడు అనుకోవడం వల్ల చాలా డిస్టర్బెన్స్‌లయితే ఎదురయ్యాయి. కానీ మనం ట్రిప్ అయితే వదలగూడదు అనేసి ఉన్న వాటితోనే రెడీ అయిపోయామనమాట. ఇదైతే మేము ఆ రోజు 2 ఫ్యామిలీస్ కలిపి ఒకటే టెంట్ అయితే తీసుకున్నామనమాట. Yes, I will hold it. Yeah. ఓకే. ఒకటే టెంట్ అయితే తీసుకున్నామనమాట. ఒక టెంట్ తీసుకొని మేమైతే బయలుదేరేసాము 2 కార్‌లల్లో. యాక్చువల్‌గా ఏమైంది అంటే మేము మెల్బోర్న్ వెళ్ళాలి అని చెప్పి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత మేము లాస్ట్ మినిట్‌లో ప్లాన్ చేసుకోవడం వల్ల మాకైతే మేము కార్‌లయితే మాకెక్కడ రెంట్‌కి దొరకలేదనమాట. అంటే 2 కార్‌లలో వెళ్ళడం ఎందుకు అనేసి ఒకే కార్ రెంట్‌కి తీసుకొని వెళ్దాం పెద్ద కార్‌లో 7 సీటర్, 8 సీటర్ ఉంటుంది కదా! అది తీసుకుందాం అని చెప్పేసి కార్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడితే ఆ టైంలో అస్సలు లేవు. ఎందుకంటే డిసెంబర్ టైంలో నార్మల్‌గా క్రిస్మస్ వీక్ అంటే ఇక్కడ అన్ని లాంగ్ వీకెండ్స్, హాలిడేస్ వస్తాయి కాబట్టి ఆల్రెడీ అందరూ ప్లాన్ చేసుకొని ఉంటారు. మనకి ఇట్లాగా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే మినిమమ్ ఒక 15, 20 డేస్ ముందే మనం కార్ అనేది బుక్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ ఆ టైంలో వెళ్ళే వాళ్ళకి. ఇది ఒక సజెషన్ అనమాట. ఎవరన్నా రెంటల్ కార్లు యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి. ఇంకా టెంట్ అయితే చాలా ఈజీగా అయితే చేసేసాము కదా! మధ్యలో మా పాప చూసారా ఎన్ని కోతేశాలు వేస్తుందో, డాన్సులు కూడా వేస్తుందనమాట ఈ మధ్య. ఇప్పుడు ఇది చాలా పెద్దదయిపోయిందిలెండి. ఇది 3 మంత్స్ బ్యాక్ వీడియో కదా! ఇప్పుడు కొంచెం పెద్దదయిపోయిందనమాట. ఏంటి టెంట్‌ని కంప్లీట్‌గా ఎత్తేస్తున్నారు అంటే, ఆ ప్లేస్ మాకు నచ్చలేదు. అందుకని ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి కూడా షిఫ్ట్ చేసాము ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా. అది కూడా చూస్తూనే ఉండండి వచ్చేస్తుంది. ఈ టెంట్ కాస్ట్ డీటెయిల్స్, ఇంకా మాకు ట్రిప్‌కి బడ్జెట్ ఎంతయింది అవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే కంప్లీట్‌గా చెప్పేస్తా అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఆ వీడియో చాలా 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 బావుంటుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా టెంట్ అయితే మేము ఇది ఏసేసాం కదా! మేము వెళ్ళిన టైంలో అక్కడ దూరంగా అవ్వడం వల్ల కొంచెం చలిగా ఉండింది. అందుకని కొంచెం ఎగిరిపోతా ఉందనమాట గాలికి. నలుగురం పట్టుకోవాల్సొచ్చింది ఇది. నేనైతే వీడియోలు తీస్తూ బిజీగా ఉన్నాలేండి. అండ్ ఇంకోటేంటంటే చెప్పాల్సింది ఆహ్ మేము ఇక్కడ స్టే చేసాము కదా! నైట్ మాత్రమే స్టే చేస్తాము. డే టైమ్ అంతా కూడా చూడ్డానికైతే వెళ్ళిపోయేవాళ్ళమనమాట. ఇంతకుముందు పెట్టిన కంటిన్యూషన్ వీడియో ఉంది కదా! ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. ఆ రోజు అక్కడి నుంచి తర్వాత మేము బయలుదేరేసి ఇంకో ప్లేస్‌కైతే వచ్చి నైట్ ఇక్కడ స్టే అయితే చేశామనమాట. ఇక్కడొచ్చేసి ఇది కూడా పెయిడ్ టెంటే అండి. పెయిడ్ అంటే మనం పే చేసేసి ఇక్కడ టెంట్ అయితే వేసుకోవాలి. $38 అట్లాగైతే పర్ నైట్ అయితే తీసుకుంటారు. మనకి బాత్రూమ్స్ అవన్నీ ఉంటాయా అంటే మన ఇండియాలో ఉన్నట్టు స్నానం చేసేదానికి అట్లాగైతే ఫెసిలిటీస్ ఉండవు. జస్ట్ టాయిలెట్‌కి, బాత్రూమ్స్‌కి వెళ్ళడానికైతే యూజ్ అయ్యేలాగా బయో కంపోస్ట్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. అవి ఎలా చెప్పాలి అంటే ఒక సినిమాలో సూర్య చెప్పాడు గుర్తుందా మీకు? బాత్రూమ్‌కి వెళ్ళాలి అంటే రూ. 10, రూ. 20 ఇచ్చి మరీ సూర్య తీసుకెళ్ళేవాడు గుర్తుందా? ఆ సినిమా పేరైతే నాకు ఐడియా లేదు. ఈసారి నేను వేరే వీడియోకి అప్‌లోడ్ చేసేటప్పుడు ఆ వీడియోలో అయితే నేను క్లియర్‌గా ఆ సినిమా పేరుతో సహా అయితే మెన్షన్ చేస్తాలేండి. చూసారు కదా! మేమున్న ప్లేస్‌లో అయితే కొంచెం వంకరగా ఉందనమాట ఆ ప్లేస్. అందుకనేసి అక్కడ నుంచి టెంట్ అయితే కంప్లీట్‌గా ఇక్కడికి షిఫ్ట్ చేసేసుకున్నాము. ఇక్కడైతే చాలా బావుంది. ఇవన్నీ బానే ఉన్నాయి గానీ మరి ఫుడ్ ఇవన్నీ దొరుకుతాయా అంటే అస్సలు దొరకవు. ఇక్కడ మనకి ఎక్కువ బాగా దొరికేదేంటంటే ఈ మెక్‌డానల్డ్స్, కేఎఫ్‌సీలు ఉంటాయి కదా! అవైతే దొరుకుతాయి. అవి ఎంతవరకు తినేసి మనం కడుపైతే నింపుకోగలుగుతాము. అందులో మనం ఇండియన్స్ మైతిమి మనకేమో మంచి ఫుడ్ పడాల్సిందే. ఇట్లాంటివైతే కొంచెం సేపు ఓకే గానీ, రోజు అంటే మనకు కష్టమైపోతది కాబట్టి మనం వచ్చేటప్పుడే ఇక్కడికి షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా! కోల్స్ తర్వాత వచ్చేసి ఇంకా మనకి క్యాస్కో అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిల్లో మనకు కావాల్సిన ఫుడ్ అంతా తీసుకొచ్చేసి నైట్ అయితే మేము ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా! మాతో పాటు ఇంకొంతమంది అయితే టెంట్‌లేసుకున్నారు. వీళ్ళైతే ఏకంగా ఓవెన్‌లు, మైక్రోవేవ్‌లు అవన్నీ కూడా తెచ్చుకున్నారు. అంటే కరెంట్ ఎలా వస్తదంటే వీళ్ళు సోలార్ ప్యానెల్స్ ఏవో ఉన్నాయి. అవైతే తీసుకొనొచ్చి క్యారీ చేస్తున్నారనమాట కంప్లీట్‌గా.
మా టెంట్ అయితే చూసారు కదా ఇలాగ రెడీ అయింది. కంప్లీట్‌గా ఈరోజైతే టెంట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేదైతే చూపిస్తున్నాననమాట ఈ వీడియోలో. లాస్ట్‌లో ట్విస్ట్ కూడా ఉందిలే, అది కూడా చూసేసేయండి, బావుంటుంది. ఇంకా మనకు టెంట్ తీసుకున్న తర్వాత గాలికి ఎగిరిపోకూడదు అనేసి ఇట్లాగ రోప్ అయితే ఉంటుంది కదా, ఆ రోప్‌నైతే ఇట్లాగ మనం సో ఇవి సీలలు కూడా భలే ఉంటాయి. నెయిల్స్ చాలా బావుంటాయి వెరైటీగా. నేను అవి ఇంకోసారి చూపిస్తాను. ఇదే అనమాట బాత్రూము. చూస్తున్నారు కదా, ఇదే బాత్రూమ్. మా వాడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఎలా ఉంటుంది టాయిలెట్ అక్కడ అనేసి. ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇదైతే లోపల వీడియో తీయలేదు, కానీ నెక్స్ట్ వెళ్ళిన దగ్గర అయితే లోపల చాలా బాగుంది. అక్కడైతే వీడియో క్లియర్గా తీసాను అనమాట, అది బాగుంది. నెక్స్ట్ వీడియోలో అది నెక్స్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు నైట్, ఇదేమో మా బుడ్డి సిలిండర్ స్టవ్ భలే ఉంది కదా చూడడానికి. 2 లీటర్స్ సిలిండర్ అయితే మేము క్యారీ చేసాము. ఇంకా సాసేజెస్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటో తెలుసా, ఈ కంగారోస్ చూసారా భలే ఉన్నాయి కదా. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత. ఇంకోటి ఏంటంటే నైట్ అయితే నిద్రపోతూ ఉంటే ఒకటేమని సౌండ్స్ అనమాట. ఏంటి అని బయటకు వచ్చి చూస్తే ఇదిగో ఈ కంగారోసే అనమాట. నైట్ అంతా అరుస్తూ ఉన్నాయి, భలే అనిపించింది. ఆ రోజు కొంచెం మా పాప మూడ్ డిస్టర్బెన్స్లో ఉండడం వల్ల తనైతే ఏడుస్తూ ఉన్నిందనమాట నైట్. అప్పటికే 2 డేస్ జర్నీ కదా, సో తను ఏదో అప్సెట్ అయింది. మార్నింగ్ అంతా రీఫ్రెష్ అయిపోయింది. మేమైతే కార్లో కూర్చున్నాం అనమాట, కొంచెం బాగుంటుంది కదా తను ఏడవకుండా అనేసి. నైట్ కూర్చున్నప్పుడు మాకు ఈ కంగారోస్ అన్నీ కూడా కారు ముందుకు వచ్చి సౌండ్స్ చేయడం అట్లా చేస్తుంటే భలే అనిపించింది. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ అయిపోయిందని టెంట్లో నుంచి బయటికి రాగానే ఇట్లా క్యాంగరోస్ అయితే బయటకు వచ్చని భలే అనిపించాయి మాకు దగ్గరగా వచ్చి. అవి మనం దగ్గరికి వెళ్ళినా సరే అవి అయితే భయపడట్లేదు అనమాట. ఫస్ట్ మేమే కొంచెం భయపడ్డాం, కానీ తర్వాత అయితే హ్యాపీ అయిపోయామన్నమాట. మేము దగ్గరికి వెళ్ళాం వాటికి, అవి కూడా మనకు దగ్గరగా వస్తున్నాయి. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటే దగ్గరలో వచ్చేసి ఈ గూగుల్ ఒకటి సజెస్ట్ చేసిందనమాట. ఒక బీచ్ అయితే ఉంది దగ్గరలో, ఇక్కడైతే మీరు మునగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టయితే చూపించింది. ఇంకెందుకు ఆలస్యం, మునగొచ్చు అనగానే మేము గబగబా బయలుదేరేసామన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఫారినర్స్ అండ్ మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండడం వల్ల సరే అని చెప్పి మేము ఇంకొంచెం లోపలికైతే వెళ్దాము అనేసి లోపలికైతే బయలుదేరాము. అన్ఫార్చునేట్లీ మేము తెచ్చుకున్న డ్రెస్సులన్నీ అయిపోవడం వల్ల మేమైతే మునగలేదు, పిల్లలందరూ అయితే మునిగారనమాట. ఇంకా మా పాప గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నీళ్లు చూసిందంటే అందరికంటే ముందు నేను వెళ్తా అని అయితే వెళ్తుంది. కొన్ని ఫోజులు కూడా ఇచ్చేసింది ఈ వాటర్లో, మీరు చూసేసేయండి. అండ్ బీచ్ కనిపిస్తే మీలో ఎంతమంది వెళ్ళి మునుగుతారు చెప్పండి. బీచ్ అంటే ఎంతమందికి ఇష్టము అనేది కూడా కామెంట్ చేయండి. మెయిన్గా చెప్పాలంటే ఆస్ట్రేలియాలో బీచెస్ ఎలా ఉంటాయి అంటే దీంట్లో మునగడానికి ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరండి. ఈ బీచ్ వచ్చేసి బాగుంది, అలలు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. అంటే మన ఇండియాలో వచ్చినట్టయితే రావు, ఇక్కడ పర్లేదు. నేను చూసిన బీచెస్లో వచ్చేసి ఆస్ట్రేలియాలో ఇది ఒక మంచి బీచ్ అని చెప్పచ్చు. అలలు బాగా వస్తున్నాయి, మిగతా దగ్గర ఎక్కడ కూడా రావు. మెయిన్గా అసలు ఇక్కడ చెప్పాలంటే ఆస్ట్రేలియాలో ఉన్న బీచెస్ అన్నీ చూడాలి అంటే ఏదో 365 డేస్ పడుతుంది అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అయితే తెలిసింది. నాకు భలే అనిపించింది అనమాట ఆ పాయింట్. అంటే అన్ని బీచ్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము ఉండే దగ్గర కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 బీచెస్ అయితే మాకు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. కానీ అంత ఏముండదు. నేను బాగా ఇష్టంగా వెళ్ళే బీచ్ ఏది అంటే ఇండియాలో మన నెల్లూరుకి దగ్గరలో వచ్చేసి మెయిన్ వచ్చేసి మైపాడు, తర్వాత వచ్చేసి ఇంకోటి ఏదో కోవూరు బీచ్ అనుకుంటా. ఈ రెండు చాలా ఫేమస్ మా ఊర్లో. కోడూరు బీచ్, కోవూరు కాదు కోడూరు బీచ్, ఈ రెండు చాలా ఫేమస్. అక్కడైతే చేపలు అవన్నీ అమ్ముతూ ఉంటారు, భలే ఉంటుంది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇవైతే వీళ్ళు ఈ స్విమ్మింగ్ చేయడానికి బోట్స్, చిన్న బోట్స్ అలాంటివన్నీ కూడా వేసుకొని తిరిగేస్తూ ఉన్నారు. మా పాప చూసారా ఇంకా లోపలికి పద అని చెప్పి వాళ్ళ డాడీని అయితే అంటా ఉందన్నమాట. ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళలేదు, కానీ అక్కడక్కడే తిప్పుతూ ఉన్నారు. మా ఊర్లో అయితే చెప్పేసా కదా, మైపాడు తర్వాత వచ్చేసి కోడూరు బీచ్లు అయితే చాలా ఫేమస్ అనమాట. మీ ఊర్లలో ఏ బీచ్లు ఫేమస్ అనేది నాతో షేర్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీకు ఈ బీచ్లో ఏం చేయడం అనేది ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. అంటే వాటర్లో మునగడం అలాంటివి ఏదన్నా ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతున్నా అంటే నాకైతే చాలా ఇష్టము, కానీ మా అమ్మ అయితే అస్సలు వెళ్ళనిచ్చేది కాదనమాట. వాటర్లో వద్దు అని చెప్పి దూరంగా ఉంచేసేది చిన్నప్పుడంతా. నేను ఇంకా నా పెళ్ళైన తర్వాత వాటర్లో మునగడం అలా స్టార్ట్ చేశానమాట. అది కూడా మా హస్బెండ్ అయితే లాక్కెళ్ళేవాళ్ళు. ఇండియాలో ఉన్నప్పుడు, ఆస్ట్రేలియాలో కాదులేండి. ఆస్ట్రేలియాలో ఏమవుతుంది అంటే దూరంగా కూర్చొని చూసేసి గమ్ముకొచ్చేస్తాము. ఎందుకంటే ఇక్కడ మునగడాలు అలాంటివి చాలా తక్కువ అనమాట. అందులో ఇక్కడ కొన్ని బీచ్లో అయితే డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఆ డ్రెస్లు వేసుకొని వెళ్ళాలనేసి మా పాప చూసారా వాటర్ రాగానే ఎంత ఎంజాయ్ చేస్తుందో. జూమ్ చేసి కూడా చూపిస్తాను. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే ఒకసారి చూసేసేయండి, తను ఎంత ఎంజాయ్ చేస్తుందో వాటర్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే.
మా అమ్మాయికి చాలా చాలా ఇష్టం అనమాట. చూసారా? ఇంక తన డ్రెస్ అయితే ఇంక నేను వేయడం ఎందుకులే అనేసి ఇట్లా ఒక టవల్ అయితే కట్టేసాననమాట. అంతా అయిపోయిన తర్వాత తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ కూడా కూర్చొని తినేయడం అయితే స్టార్ట్ చేశాము. పిక్నిక్‌కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇలాంటి చైర్స్ అవన్నీ మనమే ఎత్తుకెళ్ళాలనమాట. మీరైతే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందు వీడియో నచ్చే ఉంటుంది కదా! లైక్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.